జీవిత సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వారి అందరికీ, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక సభలో ఆశీలైన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కరించు. పాలించవే నన్ను పద్మ సంభవ పురాణి బహుశాస్త్ర పుస్తక పాణి వాణి, కరుణించవే నన్ను కలహంసగామిని, కోరి మృక్యత నిన్ను గీరవాణి, రక్షించవే నన్ను రాజబింబానన దయగావవే సర్వధవలవర్ణ, మన్నించు నీవునా మదిలో నండవే మాదాపు గోడలా మదను వదిలే, నిన్ను నెప్పుడు సేవింతు నీలవేని, నన్ను కృప చూపవే ఇప్పుడు నలిన నేత్ర, భారతీదేవి నాదు జిహ్వబాయకుండు శరణు లోకైక వినుతాంబ శారదాంబ, శరణు లోకైక వినుతాంబ శారదాంబ. కాటరగడ్డ భారతీ రాయణ గారి చల్లని కలము నుండి వెన్నెల కురిపించగా మరి 60 పుష్పాలు సావిత్రిబాయి పులే విద్యా మరియు చారిటబుల్ ట్రస్ట్ ఉద్యానవనంలో వికసించాయి. ఈరోజు ఆ వికసించినటువంటి 60 పుష్పాల సంకలనమే వెన్నెల పుష్పాలు అనేటువంటి అయితే తెలియజేశారు భారతక్క గారు. అదేవిధంగా ఇదే కవితలో అంటే దానం అనేటటువంటి కవితలు కూడా ఒక త్యాగ గుణాన్ని తెలియజేశారు. అదేమిటంటే కాపాడుకోవాల్సింది మన ఆస్తుల్ని అంతస్తుల్ని కాదు, మన శరీర అవయవాన్ని. అంటే చక్కటి శతకమాధురిలో ఉండే పద్యభావాన్ని స్పష్టంగా తెలియజేశారు. అదేమిటంటే తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు వెళ్ళిపోయడు నాడు వెంటరాదు అనే ఓ చక్కటి భావాన్ని ఇందులో స్ఫురణ చేశారు. అదేవిధంగా మరి సౌందర్యాన్ని మనం గమనిస్తే ఇందులో మరి మన ఆస్తుల్ని అంతస్తుల్నే కాదు, మన శరీర అవయవాలను మాత్రమే మనం అందంగా ఉంచుకోవాలనేటువంటి భావన సౌందర్యం అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూనే ఒక చక్కటి చురుక పెట్టారు. ఇప్పుడే పాట పాడినటువంటి అన్నయ్య గారు తన పాటలో ఏమి కూడా ఈ కవిత మరి వెన్నెల పుష్పాలు అనేటువంటి పుస్తకం ద్వారా అక్కయ్య గారు తెలియజేశారు. మరి ఈ సందర్భంగా మరిన్ని అద్భుతమైనటువంటి రచనలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి కాటరగడ్డ భారతి గారిని అభినందిస్తూ మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సావిత్రిబాయి పులే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీ ఆత్మీయ సంభాషణకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అజయ్ గురించి చెప్పడానికి నా ఈ చిన్ని పదాలు, మాటల్లో గాంభీర్యం, మనసులో నమ్మకం, పెదాల్లో చిరునవ్వు, పదాల్లో పదును, విలువలతో జ్ఞానాన్ని పంచే వ్యక్తిత్వం తీర్చిదిద్దుతున్నావు విద్యార్థులను ప్రతినిత్యం. కాలంతో చేస్తున్నావు నీ యుద్ధం, నీ కలలకిస్తున్నావు ఓ రూపం. తన కళానికుందో గళం, అది కుడివెప్పింది దినం. అల్లి బిల్లిగా మటి జల్లెడలో అలవోకగా జాలువారిన చందం. అవయవ దానోద్యమానికి నీ వంతు సాయం, కవితా సంపుటిగా ఈ వెన్నెల పుష్పం.